ఆర్టీసీకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి హైర్ బస్సులు అంటే డైరెక్ట్గా ఆర్టీసీ కొని నడిపేటటువంటి బస్సులు ఆర్టీసీ డిపోల్లోనే నడుస్తుంది. ఆర్టీసీ దగ్గరే సిబ్బంది వెళ్తారు. దాన్ని రిపేర్లు అయినా అక్కడ ఉన్న మెకానిక్ దాంట్లోనే ఉంటుంది. డ్రైవరు, కండక్టరు ఇది. ఇప్పుడు ఒక అసిస్టెంటు పెట్టుకుని డ్రైవరే నడుపుతున్నటువంటిది ఉంది. టికెట్లు కూడా డ్రైవరే ఇస్తున్న సందర్భం ఉంది. అయితే హైర్ బస్ ఆపరేటర్లు మాత్రం విలవిల్లాడుతున్నారట. తాజాగా వాడు చెప్పే లెక్క ఏంటంటే నష్టాల పాలవుతున్నారట. బతుకులు రోడ్డు పాలైపోతున్నాయి. సబ్సిడీలు ఇస్తామని ఆ సబ్సిడీలు రావట్లేదు, అలాగే అప్పులు దొరకట్లేదు. చివరికి అప్పు తీసుకుని కొన్న బస్సుకి వడ్డీలు కూడా కట్టలేక, ఈఎంఐలు కూడా కట్టలేకపోతే బస్సులనేమో సీజ్ చేసేస్తున్నారు సదరు ఫైనాన్స్ సంస్థల వాళ్ళు, లేదంటే ఆ సదరు బ్యాంకుల వాళ్ళు. మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మా పరిస్థితి అర్థం చేసుకోండి అని అడుగుతున్నారు ఆర్టీసీ హైర్ బస్ యజమానులు.